సో నిన్న మనము జస్ట్ గూగుల్ యాడ్స్ లో Q&A సెషన్ లాగా మనము చూసుకున్నాం అన్నట్టు. దట్టు ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నామో అవి మాత్రమే మనం డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఏంటి అని అంటే కంప్లీట్ గా మనకు ప్లానింగ్ అండ్ ప్రాక్టికల్ వేలో వెళ్ళిపోతుంది ఇంకా సెషన్స్. ఓకే. సో ఇప్పుడు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఒక మనకు నేను 2 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతా. వన్ వచ్చి ఆహ్, ఒక లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకొకటి క్లయింట్‌ని మనము ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? అండ్ ఎలా మనము ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మనము ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? అనే 2 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతా. అండ్ బిఫోర్ యాక్చువల్ సెషన్స్ మనం స్టార్ట్ చేసే ముందు బుక్కు, పెన్ను దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకే. ఈవెన్ నేను కూడా నోట్ చేసుకుంటూ ఉంటానన్నట్టు. ఓకేనా? సో అందుకనే ఎందుకు ఎవ్రీ సెషన్‌లో నేను రిపీట్ చేస్తాను అనంటే అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇట్స్ లైక్ మనకు ఎగ్జామ్ ఉన్నట్టు. ఇప్పుడు మనకేంటి అనంటే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక గూగుల్ యాడ్స్ ప్రాజెక్ట్ కానీ ఎనీ ప్రాజెక్ట్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ మార్కెటింగ్ కానీ ఎనీ ప్రాజెక్ట్ కానీ మనకొచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్. ఓకే. ఫోల్డర్ ఎందుకు అనంటే మన కంపెనీలలో, మీ కంపెనీలలో లేదు అనంటే ఎవరైతే కీ పీపుల్ ఉంటారో ఇట్లా ఒక ఫోల్డర్ అనేది మనము క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమైతుంది అనంటే అక్కడ మనకు కంప్లీట్‌గా అన్ని డీటెయిల్స్, క్లయింట్ సమ్‌టైమ్స్ కొన్ని అడగొచ్చు, క్లయింట్ సమ్‌టైమ్స్ కొన్ని అడగకపోవచ్చు. ప్లస్ మన వర్క్ ఎప్పుడెప్పుడు జరుగుతుంటుంది, ఏంటి, ఇలాంటివన్నీ మనకు తెలుస్తూ ఉంటాయన్నట్టు. సో అలా తెలుస్తూ ఉండటానికి మనము ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇది ఏంటి అనంటే ఒక ప్లానింగ్. ఓకేనా? ఒక ప్లానింగ్‌లో మనము ఎళ్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ఓకే. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎస్‌విఐటీ ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే క్లయింట్ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము పెట్టుకొని మనం చేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ మనము వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ ఎలా మనకు పెట్టుకోవాలి? అది మళ్ళీ దాంట్లో సబ్ ఫోల్డర్స్ లాగా మనం పెట్టుకోవాలన్నట్టు. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లాగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ పీపీసీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే. క్లయింట్‌కి మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేసింటాం. ఎప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ అది క్లయింట్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు. ఓకే. మళ్ళీ మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది మనం గూడా మర్చిపోతూ ఉంటాం అన్నట్టు. సో అందుకనే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒక ఫోల్డర్‌లో మనము ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో మనం మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ల్యాండింగ్ పేజ్ కాంటెంట్ ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే. ఇంకా ఇవి కొన్ని మనము ఆహ్, రిలవెంట్ ఫోల్డర్‌కి మనము మూవ్ చేస్తూ ఉంటామన్నట్టు. ఓకే. క్లియరా? ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేస్తాము. ఏదైనా ఒక క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చింది అనంటే విత్ రెస్పెక్ట్ టు ఎనీ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మనం ఏంటి అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి గూగుల్ యాడ్స్ పీపీసీ రిలేటెడ్‌లో మనకెళ్ళిపోతాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ పీపీసీలో మనం ఏం చేస్తాం? పీపీసీలో మనము ఫస్ట్ స్టేజ్‌లోనే ఉన్నామన్నట్టు. ఓకే. వాట్ డు యూ మీన్ బై ఫస్ట్ స్టేజ్? ఫస్ట్ స్టేజ్‌లో నౌ వి ఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్. ఓకే. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో గూగుల్ యాడ్స్ అని ఒకటి క్రియేట్ చేసుకొని ఫస్ట్ మనకేమొస్తాయి? కీవర్డ్స్ ఒస్తాయి. కరెక్టా? కీవర్డ్స్ తర్వాత ఇంకా మనకు యాడ్ అవుతూనే ఉంటాయి. ఎలాంటి ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసుకుంటాం, ఏంటి, అవి ఇవి అన్నీ అన్నది యాడ్ అవుతూ ఉంటాయి. జస్ట్ మనకేంటి అనంటే ఫస్ట్ కీవర్డ్స్ విల్ స్టార్ట్ విత్ కీవర్డ్స్. ఓకే. కీవర్డ్స్‌లో మనము ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. మీరు ఫ్లో నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎనీవేస్ ఇది రికార్డ్ కూడా అవుతుంది. ఓకే. అప్పుడు గూడా మీరు నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏంటి అంటే నేను చెప్పేటప్పుడే మీరు నోట్ చేసుకుంటే ఈజీ అయితది. ఓకే. మళ్ళీ మనము రికార్డింగ్ చూసినప్పుడు. ఓకేనా? ఫస్ట్ మనము గూగుల్ యాడ్స్ ప్రాజెక్ట్ పీపీసీ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ పీపీసీలలో మళ్ళీ క్రియేట్ డిఫరెంట్ ఫోల్డర్స్. మనం ఏంటి అంటే స్టార్టింగ్ గో విత్ కీవర్డ్స్. ఓకే. ఈ కీవర్డ్స్ అనేది మనము క్రియేట్ చేస్తాం. ఓకే. యాహ్! ఇప్పుడు అసలైన కాన్సెప్ట్స్ మనకు ఎళ్తామన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ కీవర్డ్స్‌లలో మనము ఎలా తీసుకోవాలి? ఓకే. ఎలా తీసుకోవాలి మనం కీవర్డ్స్ అనంటే, ఫస్ట్ ఏవైతే మనము కీవర్డ్స్ అనేది గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి మనం తీసుకుంటాం. ఓకే. ఎక్కడికెళ్ళాలి గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో? ఓకే. ఎఫ్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇది ఎఫ్ ప్యాటర్న్ కదా! ఆ! టూల్స్. అండర్ టూల్స్, ఓకే. అండర్ టూల్స్ కీవర్డ్ ప్లానర్. ఓకే. కీవర్డ్ ప్లానర్‌లో క్లిక్ చేస్తే
మీకు ఒక డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ నేను ఈ 2 కీవర్డ్స్ తీసుకున్నా. ఓకే. కీవర్డ్ ప్లానర్ తీసుకోవాలి. ఓకే. ఇది కీవర్డ్ ప్లానర్. కరెక్టా? ఇప్పుడు డిస్కవర్ న్యూ కీవర్డ్స్ పైన క్లిక్ చేయాల. క్లిక్ చేసి ఓకే. ఏదైనా ఒక కీవర్డ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. ఓకే. ఏదో ఒకటి బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు. మీకు చెప్పినా గదా! మనం ఏంటి అనంటే ఒక స్టూడెంట్ లాగా ఎలా వెతుకుతాడో ఒక ఇంజినీరింగ్ కాలేజ్ అనే కీవర్డ్ మనము తీసుకోవాలన్నమాట. ఒక కీవర్డ్ తీసుకోవచ్చు. ఓకే. టాప్ ఇంజినీరింగ్ కాలేజ్, బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఏదో ఒకటి రిలేటెడ్ టు ఇంజినీరింగ్ కాలేజ్ దట్ టూ ఇన్ వెన్ ఇట్ కమ్స్ టు లొకేషన్ బెంగుళూరు ఉండాలి. ఓకే. ఎందుకనంటే లోకల్‌లో మనకు బెంగుళూరు ఉంటుంది. ఇది కంప్లీట్‌గా ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి. ఒక కీవర్డ్ ఎంటర్ చేసి ఎంటర్, ఎంటర్ కొడితే ఇట్లా మనకొస్తుంది. అప్పుడు గెట్ రిజల్ట్స్ అనంటే ఓకే. ఇక్కడ చూడండి. అండర్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ స్టార్ట్ విత్ కీవర్డ్స్. వి ఆర్ నాట్ స్టార్టింగ్ విత్ ఎ వెబ్‌సైట్. వెబ్‌సైట్‌లో కంప్లీట్ ఆప్టిమైజ్ అయ్యుంటే మనకు వెబ్‌సైట్ రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ వస్తాయి. ఆ వెబ్‌సైట్‌లో ఏమేమి ఉంటాయి ఏంటి అని. బట్ ఏంటి అనంటే ఇక్కడ మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో వెబ్‌సైట్‌ని కూడా ఆప్టిమైజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు వెబ్‌సైట్ అనేది రాదు. ఇప్పుడేం జేయాలి? ఇప్పుడేం జేయాలి అనంటే స్టార్ట్ విత్ కీవర్డ్స్ పైన ఇది చేసి ఏదైనా ఒక కీవర్డ్ సార్ మీరు 1 సెకండ్. తీసుకొని యాహ్! ఇప్పుడు చెప్పిన పాయింట్ మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరా సార్? ఓకే. సో, మనము ఎప్పుడే గాని కీవర్డ్ ప్లానర్‌లో ఓపెన్ చేశాక మనకేంటి అనంటే ఫస్ట్ స్టార్ట్ విత్ కీవర్డ్స్ పైనే వెళ్ళాలి. ఓకే. స్టార్ట్ విత్ ఎ వెబ్‌సైట్ పైన వెళ్తే మళ్ళీ మీకు ఇర్రిలవెంట్ కీవర్డ్స్ అని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? అక్కడికి మనము వెళ్ళినప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేస్తాం. ఓకే. ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు జస్ట్ ఏం లేదు. ఓకే. ఎస్‌విఐకి ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఓకే. ఇది కాలేజ్ అన్నట్టు. కాలేజ్ ఎళ్ళినప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఓకే. యూజ్ ద ఎంటైర్ సైట్, యూజ్ ఓన్లీ థిస్ పేజ్. ఓకే. ఇలా చూపించినప్పుడు మనకు ఆ పేజ్‌లో ఏవేవైతే కీవర్డ్స్ ఉంటాయో అప్పుడు అవి మనకు షో రిజల్ట్స్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇండియా లొకేషన్ ఓకే. కీవర్డ్ ఐడియాస్ ఇక్కడ చూడండి ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి? టోటల్‌గా మనం చూస్తే 2122 కీవర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ దీంట్లో అన్నీ రిలవెంట్ ఉంటాయి. కొన్ని ఇర్రెలవెంట్ ఉంటాయి. ఓకేనా? ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ పూణే అని గూడా ఉంది. ఓకే. ఇన్ ఢిల్లీ అని గూడా ఉంది. బీటెక్ కోర్స్. ఓకే. ఎందుకు అనంటే ప్రాపర్‌గా ఆప్టిమైజ్ అయ్యుండదు వెబ్‌సైట్‌కొచ్చేసరికి. సో, అందుకనే మనము విల్ గో విత్ ద కీవర్డ్స్. ఓకే. సో, ఇక్కడ మనం క్లిక్ చేసినాము అనంటే ఇప్పుడు ఏం జేయాలి? ఏదైనా యూ టేక్ ఎనీ కీవర్డ్. ఓకే. ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు ఎగ్జాంపుల్. ఓకే. ఇదొక కీవర్డ్. ఎంటర్ కొడితే నెక్స్ట్ గెట్ రిజల్ట్స్ అనొస్తుంది. గెట్ రిజల్ట్స్ వచ్చినాక ఇంకా ఇప్పుడు అన్నీ యాడ్ అయితాయన్నట్టు. ఓకే. అన్నీ యాడ్ అయినాయా? టోటల్ ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 887 కీవర్డ్స్ ఐడియాస్ అవైలబుల్. ఓకే. ఇక్కడ కొన్ని ఎక్స్‌క్లూడ్ కూడా చేసేసినారన్నట్టు. ఓకే. ఇప్పుడు దీనికొస్తే టోటల్ 887 కీవర్డ్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా? మనము ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? టోఫు, మోఫు, బోఫు. టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్ అండ్ బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే. టాప్ ఆఫ్ ద ఫనల్‌లో ఆల్రెడీ మీ దగ్గర రికార్డింగ్ ఉంది. ఓకే. ఆ స్క్రీన్‌షాట్ కూడా మీరు తీసుకొని ఉండొచ్చేమో. లేకపోతే మీరు నోట్ చేసుకోవాలి. టాప్ ఆఫ్ ద ఫనల్‌లో మనకు ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేయాలి ఎవరికైనా గాని. ఓకే. మళ్ళీ మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో ఏం చేస్తాము? లీడ్స్‌ని క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే. లీడ్స్‌ని క్యాప్చర్ చేసేలాగా మనము టార్గెట్ చేయాలి. బాటమ్ ఆఫ్ ద ఫనల్‌లో దాన్ని నర్చర్ చేసుకొని కన్వర్ట్ అంటే లీడ్స్ ఏవైతే మనము మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో నర్చర్ చేసుకొని ఉంటామో, బాటమ్ ఆఫ్ ద ఫనల్‌లో మనము కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఆ బాటమ్ ఆఫ్ ద ఫనల్‌కి వచ్చేస్తారు. అలా మనము మైండ్‌లో పెట్టుకోవాలి. మైండ్‌లో పెట్టుకొని దాన్ని బట్టి మన క్యాంపెయిన్స్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు మనం ఈ స్ట్రక్చర్ తీసుకుంటే, ఇప్పుడు దీంట్లో మనకు టాప్ ఆఫ్ ద ఫనల్ వస్తుందా? మిడిల్ ఆఫ్ ద ఫనల్ వస్తుందా? బాటమ్ ఆఫ్ ద ఫనల్ వస్తుందా? ఎనీవన్ కెన్ ఆన్సర్.
టాప్ ఆఫ్ ది ఫనల్ సార్. సో ఇప్పుడు వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ద ఫనల్‌లోకి రాదు. అది రాంగ్. ఓకేనా మై డియర్ తేజ? ఓకే సార్. ఆ! ఎందుకు అనంటే చెప్తాను చూడు. ఇక్కడ వి ఆర్ నాట్ క్రియేటింగ్ ఇంట్రెస్ట్. ఓకే. మనం ఓకే. స్ట్రెయిట్ అవే మిడిల్ ఆఫ్ ద ఫనల్‌కి తీసుకెళ్తాం. ఎందుకు? ఇక్కడ ఇంకొక పారామీటర్ వస్తుంది. ఎందుకు అనంటే మన క్లయింట్స్ బేస్డ్ ఆన్ బడ్జెట్స్ పైన వి నీడ్ టు క్రియేట్ ద అకౌంట్స్. కరెక్టా? ఇప్పుడు ఒక టాప్ ఆఫ్ ద ఫనల్ మనము క్రియేట్ చేయాలి అనంటే హ్యూజ్ బడ్జెట్స్ ఉండాలి. ఓకే. అండ్ ఆల్సో ఒక టికెట్ సైజ్ కూడా మనము థింక్ చేసుకోవాలి. ఓకే. ఒక అడ్మిషన్ అయింది అనుకో ఎగ్జాంపుల్. వాళ్ళకి సీట్స్ ఇవన్నీ ఫిలప్ అవుతూ ఉంటాయి గదా! ఇలా క్లయింట్‌కి సీట్స్ అనేది ఫిలప్ అవుతున్నప్పుడు బేస్డ్ ఆన్ ద మార్కెటింగ్ బడ్జెట్స్ కూడా మనము దృష్టిలో పెట్టుకొని మన ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. నువ్వు చెప్పిండేదేంటి అనంటే 50% యెస్. నువ్వు ఎలా థింక్ చేసుంటావు అనంటే మేబీ ఇంట్రెస్ట్ కలిగిస్తే ఆ కాలేజ్‌కి జాయిన్ అవుతారు. ఓకే. మళ్ళీ మిడిల్ ఆఫ్ ద ఫనల్‌కి తీసుకెళ్ళొచ్చు. అలా అని అనుకోనుంటావు. బట్ ఏంటి అనంటే మనము స్ట్రాటజిక్ వేలో మనం తీసుకెళ్ళాలన్నమాట. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి అంటే స్ట్రెయిట్ అవే లీడ్ క్యాప్చరింగ్ రిలేటెడ్ మనం తీసుకెళ్తాం. అంటే మిడిల్ ఆఫ్ ద ఫనల్‌కి మనం తీసుకెళ్తాం. అలాంటప్పుడు మనము మిడిల్ ఆఫ్ ద ఫనల్ కీవర్డ్సే మనము టార్గెట్ చేస్తాం. ఎలాంటి కీవర్డ్స్ వస్తాయి మిడిల్ ఆఫ్ ద ఫనల్? మనము ఇక్కడ బాటమ్ ఆఫ్ ద ఫనల్‌కి ఎళ్ళము. ఎందుకు ఎళ్ళము అనంటే ఎవరైతే స్టూడెంట్ ఉంటారో కాలేజు స్టార్ట్ అయ్యే ముందు పే చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి తీసుకొనెళ్తారు. ఎక్కడికి కాలేజ్‌కి. ఓకే. మళ్ళా అడ్మిషన్ అవ్వటానికి ఓకే. సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకెళ్తాడు. అప్పుడు ఆ యూజర్ అనేవాడు బిఫోర్ గెట్టింగ్ ఎనీ అడ్మిషన్ యూజర్ అనేవాడు ఏమవుతాడు? ఆ యూజర్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్ బిఫోర్ జాయినింగ్ అతను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాడు గదా! ఎక్కడ? ఇంటర్నెట్‌లో. ఇంటర్నెట్‌లో ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు మనము ఎలాంటి కీవర్డ్స్ టార్గెట్ చేస్తాం? స్టార్టింగ్‌లోనే మిడిల్ ఆఫ్ ద ఫనల్ కీవర్డ్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఆ మిడిల్ ఆఫ్ ద ఫనల్ కీవర్డ్స్‌తోనే మన ఎంటైర్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే. ఎస్పెషల్లీ ఇలాంటి బిజినెసెస్‌కి. మనమేంటి అంటే ఫ్యూచర్ సెషన్స్‌లలో కొన్ని డిఫరెంట్ కేస్ స్టడీస్ లాగా తీసుకొని మనం ఎలా పెట్టుకోవచ్చు, ఏంటి అనేది కూడా అలాంటి సెషన్స్ కూడా విల్ డు. ఓకే. ఇది క్లియరా? క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక కీవర్డ్ నేను టైప్ చేసిన. ఇక్కడ నా కీవర్డ్ ప్లానర్‌లో. వాట్ ఈస్ దట్ కీవర్డ్? ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు. అదేంటి అనంటే నీకు నీకు ఏదైతే వచ్చిందో నువ్వు డైరెక్ట్‌గా టైప్ చేసి పెట్టేసినావు. బేస్డ్ ఆన్ నీ అనాలిసిస్ ప్రకారం. ఓకే. ఇప్పుడేం చేయాలి? ఇది మనము డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ ఎక్కడుంటుంది ఆప్షను? ఓకే. డౌన్‌లోడ్ ఎక్కడుంటుంది? రైట్ సార్. ఇక్కడుంటుంది. రిఫైన్ కిట్స్ పైన. రైట్ సైడ్‌లో. ఓకే. రిఫైన్ కీవర్డ్స్ పైన రైట్ సైడ్‌లో ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. కరెక్టా? ఆ! ఇక్కడ ఇంకా మనము కొన్ని కీవర్డ్స్ రిమూవ్ చేయొచ్చు. కొన్ని కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. డౌన్‌లోడ్ చేసుకొని కంప్లీట్‌గా ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడే నేను చూపిస్తున్నా. ఓకేనా? మీరేంటి అనంటే అదే ఆ రోజు చెప్పాను గదా! ఆహ్, ఫ్రైడే సెషన్‌లో కీవర్డ్ ప్లానర్‌ని కొంచెం మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. మీరు మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వద్దండి. ఓకే. అది తీసుకోవడం, ఇది తీసుకోవడము అవి ఇవన్నీ ఏం డిస్ట్రాక్ట్ చేసుకోకూడదు. జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ మాత్రం మీరు ఫాలో అవ్వాలి. ఓకే. ఫస్ట్ మనము కీవర్డ్ ప్లానర్ ఎక్కడుంటుంది? టూల్స్‌లో ఉంటుంది. కీవర్డ్ ప్లానర్ పైన క్లిక్ చేస్తాం. దీనిపైన క్లిక్ చేసినాక మనకు ఒక ప్లానర్ అనేది ఓపెన్ అయితది. ఓకే. లెట్ మీ కాపీ థిస్. ఓకే. ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అని ఓపెన్ అయితది. ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ విత్ కీవర్డ్స్. ఎంటర్ అంతే. ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు. గెట్ రిజల్ట్స్. ఓకే. గెట్ రిజల్ట్స్ అని టైప్ చేసినాక మనకు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ది ఇక్కడ డాష్‌బోర్డ్‌లో అనలైజ్ చేస్తే మీకు కన్‌ఫ్యూజన్ అయిపోతుంది. ఓకే. అందుకనే మనం ఏం చేసుకోవాలంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇది డౌన్‌లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో పెట్టుకోవాలి. కరెక్టా? అంతే గదా! ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళినా కానీ మీరు ఇదే వర్కే చేయాల్సింది. ఓకే. ఒక క్లయింట్ మీరు ప్రాజెక్ట్ చేయాలన్నా కానీ ఇదే వర్కే చేయాల్సింది. ఓకే. ఫ్రీలాన్సింగ్ కానీ లేదనంటే కంపెనీ పెట్టుకున్నా కానీ ఇదే వర్కే. ఇదే ప్రొసీజరే ఉంటుంది. ఇంక వేరే ప్రొసీజర్ ఏమి ఉండదు.
ఓకే. డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? వి నీడ్ టు అనలైజ్ ద కీవర్డ్. ఓకే. క్విక్‌గా మనము అనలైజ్ చేసేసాం. ఓకే. నేను గూగుల్ షీట్స్ నుంచే తీసేసుకుంటున్నా. ఎందుకనంటే డైరెక్ట్‌గా మనకు ఇక్కడే కనపడిపోతుంది కాబట్టి. ఓకే. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఓకే. సో, ఎగ్జాంపుల్‌కెళ్ళినప్పుడు మన అకౌంట్ ఎలాగో చూపిస్తుంది. ప్రిపేరింగ్ రిపోర్ట్ చూసినారా? ఇది గూడా డౌన్‌లోడ్ చేసేటప్పుడు .csv ఉంటుంది. గూగుల్ షీట్స్ ఉంటుంది. సో, ఈ గూగుల్ షీట్స్ ఉన్నప్పుడు ప్రిపేరింగ్ ఎ రిపోర్ట్ అని మనం టైప్ చేసుకున్నప్పుడు ఇది రిపోర్ట్ ప్రిపేర్ అయితా ఉంది. ప్రిపేరింగ్ రిపోర్ట్. ఓకే. రిపోర్ట్ డౌన్‌లోడెడ్ టు షీట్స్. ఓకే. ఓపెన్ షీట్స్ అని నేను టైప్ చేసిన. అంతే. మనము ఇక్కడ ఏమి చూస్తాము అనంటే మేజర్‌గా ఇక్కడ మంత్లీ యావరేజ్ సెర్చెస్ మీ మీ అకౌంట్స్‌కి రావు. ఎందుకనంటే అవి కొత్త అకౌంట్స్ కాబట్టి ఇది ఆల్రెడీ ప్రీవియస్‌గా రన్ చేసిన అకౌంట్ కాబట్టి ఈ అకౌంట్‌కి మనకు మంత్లీ సెర్చెస్ అనేది ప్రాపర్‌గా చూపిస్తుంది. క్లియరా ఫ్రెండ్స్? ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీరు కన్‌ఫ్యూజన్ అవ్వద్దండి. నా అకౌంట్‌కి చూపించట్లేదు సార్ ఏంది? అది ఇది అని మీరు కన్‌ఫ్యూజన్ అవ్వద్దండి. ఓకే. మళ్ళీ మనకిక్కడ ఫిబ్రవరి 2024 నుంచి అంటే 1 ఇయర్ డేటా వరకు మనము తీసుకున్నాం ఇక్కడ. ఓకే. ఇక్కడ కావాలి అనంటే మనము 2, 3 ఇయర్స్ డేటా కూడా తీసుకుంటాం. లాస్ట్ 24 మంత్స్ అండ్ ఆల్సో ఆల్ అవైలబుల్. ఓకే. బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్. మనకేంటి అనంటే 1 ఇయర్ డేటా చాలు. ఓకే. అనలైజ్ పర్పస్ కోసం. ఓకే. క్లియరా? ఇది మనము తీసుకున్నాక ఇప్పుడిక్కడ ఎన్ని రిజల్ట్స్ ఉంటాయి మనకు? టోటల్‌గా 890 ఉంటాయి. కీవర్డ్ రిసర్చ్ ఈస్ నాట్ ఏ సింపుల్ టాస్క్. ఓకే. మీకు ఏంటి అనంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ అంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ ఇండస్ట్రీవి అప్పుడు మీరు మాస్టర్ అయిపోతారు దీంట్లో. ఓకే. అందుకనే మీరు ఎక్కువ రీసెర్చింగ్ చేసుకోవాలి. చెప్పినా గదా! మనం ట్రూ డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అనంటే ఈ లెవెల్‌కి మనం ఎళ్ళాలి అనంటే మన రీసెర్చింగ్ స్కిల్స్ దాని కిందుండాలి. ఓకే. అప్పుడే మనము ప్రాపర్ స్కిల్డ్ డిజిటల్ మార్కెటర్ అవుతాం. ఓకేనా? ఇలా మనము డైలీ బేసిస్ కీవర్డ్స్‌లో మనము మాస్టర్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మనం మాస్టర్ అవ్వాలి అనంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీని మనము అనలైజ్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని బట్టి ప్రాపర్‌గా ఇచ్చేసుకోవాలి. ఓకే. వన్స్ ఆఫ్టర్ డౌన్‌లోడెడ్ ద రిపోర్ట్ ఓకే. మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? కాలేజ్ ఇంజినీరింగ్ కాలేజ్ దట్ టూ ఇన్ బెంగుళూరు అండ్ నియర్ బై సరౌండింగ్స్ కూడా మనము కవర్ చేసుకోవాలి. ఎందుకు? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, శైలజ వాళ్ళ ఊరొచ్చి సమ్ వరంగల్ అనుకున్నాం. ఓకే. ఎగ్జాంపుల్ వరంగల్ అనుకుంటే, వరంగల్‌లో టాప్ నాచ్ కంపెనీస్ ఉన్నాయా? వరంగల్‌లో ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి, వరంగల్‌లో టాప్ నాచ్ కంపెనీస్ లేవు. ఓకే. అలాంటప్పుడు శైలజ ఏం చేస్తుంది? శైలజ వరంగల్ నుంచి హైదరాబాద్ ఒస్తుంది. హైదరాబాద్ ఎందుకొస్తుంది? ఎందుకనంటే వరంగల్‌లో జాబ్స్ లేవు. అంటే టాప్ నాచ్ కంపెనీస్ లేవు. హైదరాబాద్‌లో టాప్ నాచ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. మీకు స్టార్టింగ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కదా సార్! అవన్నీ సెకండరీ క్వెషన్స్. ఓకే. ఎందుకనంటే ఈ థాట్స్ కూడా మనకొస్తూ ఉంటాయి. ఓకేనా? సో, అందుకనే చెప్తున్నా అన్నమాట ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. అక్కడ వరంగల్‌లో జాబ్స్ లేవు. టాప్ నాచ్ కంపెనీస్ లేవు. ఇప్పుడు శైలజకి టాప్ నాచ్ కంపెనీలో జాబ్ రావాలి అనంటే తను హైదరాబాద్‌కి రావాలి. హైదరాబాద్‌లో టాప్ నాచ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఓకే. అలాగే జాబ్స్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఒక స్టూడెంట్ బెంగుళూరు కాలేజ్‌లో టాప్ నాచ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనంటే, అతను బెంగుళూరులోనే కాదు, అదర్ లొకేషన్స్ నుంచి కూడా టైప్ చేస్తూ ఉంటాడు. ఓకే. అందుకనే మనము అదర్ లొకేషన్స్‌ని కూడా టార్గెట్ చేస్తాము. చేసి ఆఫ్టర్ ఫ్యూ డేస్ మనమేంటి అనంటే దాన్ని రివ్యూ చేసి బేస్డ్ ఆన్ ద డేటా ప్రకారము మనము ఆప్టిమైజేషన్ చేస్తాం. ఓకే. ఇంత. నెక్స్ట్ ఇప్పుడు కీవర్డ్స్ తీసుకున్నాక
మనము వన్ బై వన్ అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, చూపిస్తా చూడండి. ఓకే, సో ఇది వినండి, మీరు దీంట్లో నోట్ చేసుకోవడానికి ఏముండదు. ఓకే, ఫస్ట్ మన టార్గెటెడ్ కీవర్డ్ ఏదనుకున్నాం? ఓకే, ఇంజనీరింగ్ కాలేజెస్. ఇవన్నీ సైడ్ పక్కన పెట్టేసేయండి, ఇవన్నీ ఏం లేవు అనుకున్నాం. ఎగ్జాంపుల్ లెట్ మీ అన్నిలేండి. ఓకే, సో హైడ్ చేద్దాం అనుకున్నా కానీ వద్దు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అనే ఒక sample కీవర్డ్ కి నౌ వి నీడ్ టు టేక్ ఆల్ ద రిలవెంట్ కీవర్డ్స్ దట్ టు రిలేటెడ్ టు మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఓకే, యా, ఒక కీవర్డ్ తీసుకున్నా, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ రిలవెంటా లేదా? ఓకే, ఇక్కడ ఒక మీరు టేబుల్ వేసుకోండి. ఓకే, ఎస్ ఆర్ నో. ఓకేనా, ఇట్లా వేసుకున్నాక ఎస్ ఆర్ నో, రిలవెంటా కాదా చెప్పాలి. రిలేవెంట్ తేజ, సార్. శైలజ, రిలవెంట్. ఎస్ అని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. సంవాట్ రిలవెంట్ సార్, ఎందుకంటే మన మెయిన్ మోటో రిలవెంట్, వచ్చేసి అది కదా సార్, కాలేజెస్ ఇన్ బెంగళూరు. కరెక్ట్. మళ్ళీ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, రిలవెంట్ ఆర్ నాట్? ఎలాగో మనం టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం కాబట్టి ఇది అవసరం లేదు సార్, ఈ కీవర్డ్ మనకు అవసరం లేదు. నో ఇది సార్. కూడా రిలవెంట్ కూడా రిలవెంటే. నేను ఓకే, ఎలాగో ఇంకో కీవర్డ్ తీసుకుందాం అని కాదు, రిలవెంటా కాదా అంతే, జస్ట్ మన ఎగ్జాంపుల్ ఓకే సార్. రిలవెంటా కాదా. పైన మనం కీవర్డ్స్ తీసుకున్నాము ఫైన్, బట్ అది మనకు రిలవెంటా కాదా అనేది మనం తీసుకోవాలి. ఓకే, ఓకే సార్. ఇప్పుడు రిలవెంటా కాదా, ఎస్ ఆర్ నో? ఓకే, ఎస్. నెక్స్ట్, బీటెక్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, ఎస్ సార్. relevant or not? Yes, relevant. Next, aeronautical engineering colleges in Bangalore. Yes sir. My dear Teja, Sir. aeronautical engineering colleges in Bangalore. No sir, no. ఎందుకంటే మనం చూసేది టాప్ కాలేజెస్ కాబట్టి లేదు సార్. ఎందుకు అనంటే మనం చూస్తుండేది ఇంజనీరింగ్ రిలేటెడ్ కాలేజెస్, దట్టు మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ ఫ్యూ ఇంజనీరింగ్ కోర్సెస్. దాంట్లో మనకి ఏంటి అని అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదు. ఓకే, అందుకనే దిస్ ఈజ్ నాట్ ఏ రిలవెంట్ కీవర్డ్ టు ఇంజనీరింగ్, ఐ మీన్ పర్టికులర్ క్లయింట్ కి లేదు. నెక్స్ట్, ఎంటెక్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. నో సార్. ఎందుకు అంటే మనం ఇచ్చే కోర్స్ లో మనకు ఐడియా ఉంటే మనం తీసుకుంటాం సార్. అది కాదు. ఎంటెక్ కాలేజెస్ ఇన్ బెంగళూరు అంటే యూజర్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఈజ్ నాట్ సర్చింగ్ ఫర్ ఎంటెక్ కదా. ఓకే, ఇంజనీరింగ్ కన్నా ఎంటెక్ పెద్దది కదా, కరెక్ట్ కదా, అంటే హయ్యర్ మాస్టర్ డిగ్రీ కదా. ఓకే, అప్పుడు మనము యూజర్ సర్చ్ చేస్తుంది ఇంజనీరింగ్ కాలేజెస్, ఈజ్ నాట్ సర్చింగ్ ఫర్ ఎంటెక్ కాలేజెస్. ఎంటెక్ కాలేజెస్ ఎవరు సర్చ్ చేస్తారు? ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు సర్చ్ చేస్తారు, కరెక్టా? ఓకే. శైలజ వింటున్నారా? శైలజ మ్యూట్ లో ఉన్నారు. ఓకే, సో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలాంటి వాళ్ళు టైప్ చేస్తారు అని అంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు టైప్ చేస్తారు, ఐ మీన్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు. ఎంటెక్ కాలేజెస్ ఎప్పుడు టైప్ చేస్తారు? ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు టైప్ చేస్తారు. అంటే ఈ ఎంటెక్ అనేది మనకు రిలవెంటా కాదా? రిలవెంట్ కాదు. ఓకేనా, ఇట్లా కొన్ని ఒక ఎక్సర్సైజ్ అంతా, ఇది మీకు అర్థం కావాలి అని ఒక ఎక్సర్సైజ్ చూపించిన అన్నట్టు. ఇది క్లియరా మనకు? ఓకే, ఇట్లా మనము ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇంకా అసలైన మీ మెదడుకి టాస్క్లు వస్తాయి చూడండి. ఓకే, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, ఎస్ ఆర్ నో? తీసుకోవచ్చా తీసుకోకూడదా? రిలవెంట్ ఆర్ నాట్? రిలవెంట్ సార్. ఎస్ సార్. ఎస్. ఓకే, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు విత్ లో ఫీజ్, రిలవెంట్ ఆర్ నాట్? ఎస్ సార్. రిలవెంట్.
ఓకే. టాప్ 10 10. ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు ఫర్ కంప్యూటర్ సైన్స్. నో సార్. టాప్ 10 అంటే ఇంజినీరింగ్ కాలేజెస్ రిలవెంటా కాదా? అంటే మీరు ఏమన్నారు సార్ అంటే మనం ఏదైతే కోర్స్ ఆఫర్ చేస్తున్నామో సో మనం ఇక్కడ కీవర్డ్ ఏంటంటే టాప్ ఇంజినీరింగ్ కాలేజ్ కదా సార్, బీటెక్ కి సెర్చ్ చేస్తున్నారు కదా. సో అతను అవును. కంప్యూటర్ సైన్సా లేకుంటే మెకానికల్ అనేది కరెక్ట్ ప్రాపర్ గా తెలియదు కదా సార్ మనకి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇది మన ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మనకి ఇది రిలవెంటా కాదా అనంటే, అంటే ఈ పర్టిక్యులర్ సెర్చ్‌కి ఏదైతే సాయి చెప్పినాడో, అది మనకు ఈ పర్టిక్యులర్ కీవర్డ్ రిలవెంట్ కాదు. అంటే మనము నెక్స్ట్ గ్రూపింగ్ లెవెల్‌లో మాట్లాడుతున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఇంకా కొంచెం మీకు అర్థమైతది. ప్రెజెంట్‌కి ఓకే ఇది నాట్ ఏ రిలవెంట్ కీవర్డ్. ఓకే. నెక్స్ట్ బీటెక్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు విత్ లో ఫీస్. ఎస్ సార్. యెస్. ఎందుకు? ఇక్కడ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ కోర్స్. ఎస్ సార్. యూజర్ ఈస్ నాట్ సెర్చింగ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ కోర్స్. నెక్స్ట్ ఆర్‌వి యూనివర్సిటీ బెంగుళూరు. నో సార్. ఎందుకు? సార్ మనం మనం అది ఇచ్చే కీవర్డ్ కీవర్డే ఏంటంటే అది కీవర్డే కాదు కాబట్టి. ఎస్ సార్ అదే. ఆ! అదేంటి అనంటే ఇంకొకటి మెట్రిక్ మళ్ళీ మాట్లాడదాం. అదేంటి అనంటే బ్రాండ్ కీవర్డ్. ఓకే. మనకు గుర్తుందా? మనము దీంట్లో మనము సెర్చ్ ఇది ప్రీవియస్ డే 4 డే 5 సెషన్‌లో బ్రాండెడ్ కీవర్డ్ అని మనము డిస్కస్ చేసుకున్నాం. సార్ ఆన్ ఫ్రైడే అనుకుంటాను సార్ అది. ఫ్రైడే. ఓకేనా? యాహ్! బ్రాండెడ్ కీవర్డ్ అని మనము సెర్చ్ చేసుకున్నాం. ఒకటి వర్సెస్ ఓకే. అలా మనము డిస్కస్ చేసుకున్నాం. యెస్ ఓకేనా? సార్. అందుకని అది దట్స్ ఏ బ్రాండెడ్ కీవర్డ్. ఇక్కడ కావాలి అనంటే మనము చేసుకొని అంటే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఏదని? బ్రాండెడ్ కీవర్డ్. ఓకే. ఇట్లా మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే మన రిఫరెన్స్ పర్పస్. ఓకేనా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చాలా మనము చేసుకోవాలి. ఓకేనా? సో, మళ్ళీ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు. దిస్ నాట్ నో ఏ సార్. రిలవెంట్ కీవర్డ్. బెంగుళూరు ఇంజినీరింగ్ కాలేజ్ యెస్. లిస్ట్ అన్నా కూడా మనం తీసుకోవచ్చు. యెస్. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగుళూరు. నో సార్. ఇట్స్ ఎ బ్రాండ్ కీవర్డ్. నో. బ్రాండ్ కీవర్డ్ కరెక్ట్. ఓకే. సో, ఇలాగా మనం ఏం చేసుకోవాలి అనంటే వన్ బై వన్ మనము నోట్ చేసుకొని ఎళ్తూ ఉండాలి. ఓకే. సార్ ఇంత హార్డ్ వర్క్ ఎట్లా సార్ చేసేది? ఓకే. మనకు ఏఐ టూల్స్ వచ్చినాయి గదా! చేయండి. చేసేద్దాం అని కూడా కొంతమంది అనుకుంటుంటారు. యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ, చాట్‌జీపీటీ ఆర్ డీప్‌సీక్ మనము కీవర్డ్స్ అనేది ఫైనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకేంటి అనంటే కీవర్డ్ సెర్చ్ వాల్యూము అవి ఇవి అన్నీ మళ్ళీ మనము ఆ కీవర్డ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ కీవర్డ్ ప్లానర్‌లో ఏసి మళ్ళా దాని నుంచి అన్నీ తీసుకొని అన్నీ వస్తుంది. అందుకనే ఫస్ట్ మనము ఏమనుకున్నాం స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ ఫస్ట్ ద బెస్ట్ వే టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మాన్యుయల్ వే. ఓకే. వన్స్ మాన్యుయల్ నుంచి మనం ఎళ్ళాలి. మాన్యుయల్ నుంచి ఎళ్ళినప్పుడు అప్పుడు మనకు ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి? ఎలాంటి మెట్రిక్స్ మనం తీసుకోవాలి? అప్పుడే గదా నీకు ఐడియాస్ వస్తాయి. మాన్యుయల్ వర్కే నీకు రాలేదు అనంటే ఐడియాస్ ఎలా వస్తాయి? ఈ చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ యూజ్ చేసేటప్పుడు? యెస్. మనము ఫస్ట్ మాన్యుయల్‌గా కొన్ని తీసుకొని నెక్స్ట్ మనము ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ కాపీస్ మనము విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జీపీటీ ఆర్ డీప్‌సీక్ ఎలా మనము యాడ్ కాపీస్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇదేంటి అంటే ఒక ప్రొసీజర్ అన్నట్టు. ఓకే. మాన్యుయల్‌గా కొంచెం నేర్చుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్ ఎలా మనము క్విక్‌గా క్రియేట్ చేసేయొచ్చు అనేది కూడా మనము అప్‌కమింగ్ సెషన్స్‌లలో వన్ బై వన్ తెలుసుకుంటూ ఉంటాం. క్లియర్ ఫ్రెండ్స్? అండ్ ఆల్సో ఏఐ టూల్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో దట్ ఈస్ జస్ట్ ఫర్ అవర్ అసిస్టెంట్. ఓకే. మన అసిస్టెన్స్ అంతే. ఒక అసిస్టెంట్ లాగా మనకు పనిచేస్తది. ఏది? ఏఐ చాట్‌జీపీటీ కానీ, డీప్‌సీక్ కానీ. మనం ఎంటైర్ రెఫరెన్స్ తీసుకోకూడదు. ఓకే. క్లియరా? ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే మార్కెట్‌లో మీరు ఈ ఏఐ టూల్ నేర్చేసుకుంటే మీరు డిజిటల్ మార్కెటర్ అయిపోతారు అనే ఒక ఇది ఉంది కాబట్టి అందుకే నేను చెప్తున్నా. ఓకే. ఓన్లీ ఒక ఏఐ టూల్ నేర్చుకుంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ రాదు.
అందుకని మనము మాన్యువల్ గా నేర్చుకొని మళ్ళీ ఏ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలి అని మీకు తెలిసిపోతుంది పర్ఫెక్ట్ గా. ఓకే, ఎందుకంటే ఈ టెర్మినాలజీస్ అన్ని మనకు తెలిసి ఉండాలి కదా. టెర్మినాలజీస్ తెలియకపోతే చాట్ జీపీటీ, డీప్ సీక్ దీంట్లోకి వెళ్ళి ఏమని టైప్ చేస్తారు. ఓకే, అందుకని ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలాగా 1 by 1 మనము తీసుకుంటూ ఉండాలి. ఓకే, బిఫోర్ సెట్టింగ్ అప్ ద క్యాంపెయిన్ మనకేం కావాలి, ప్లానింగ్ ఏం మన దగ్గర లేదు అని అంటే మనము ఆ ప్లానింగ్ ప్రకారము తీసుకొని వెళ్ళలేం, అంటే చేయలేం. ఓకే, సో అందుకనే టోటల్ దేర్ ఆర్ 890 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 890 కీవర్డ్స్ లో మన టాప్ కీవర్డ్ ఏంటి అని అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఈ పర్టికులర్ కీవర్డ్ కి మనం ఏం చేస్తాము, ప్రాపర్ వేలో కీవర్డ్స్ రిలవెంటా కాదా ఓకే అనే కీవర్డ్స్ మనము సెర్చ్ చేస్తాం. మన ప్లానింగ్ ఇప్పుడు ఏమైంది, ఇదంతా మనము చేసేసినాం. ఇట్లా 1 by 1 మనం చేసేస్తే ఇప్పుడు ఏం చేసేసినాము, కంప్లీట్ కీవర్డ్స్ మనము రిఫైన్ చేసేసినాం. కంప్లీట్ కీవర్డ్స్ ఫైనలైజ్ అయిపోయింది ఇప్పుడు మనకు ఇక్కడ కీవర్డ్స్. ఓకే, ఇక్కడ కీవర్డ్స్ లలో ఆల్ రా కీవర్డ్స్ మనకి ఏదైతే డౌన్లోడెడ్ ఉంటుందో ఇవి రా కీవర్డ్స్ అని మనము మెన్షన్ చేసుకున్నాం. ఆల్ కీవర్డ్స్ ఓకే, అవే రా కీవర్డ్స్. ఓకేనా, మళ్ళీ మనము కీవర్డ్స్ అనేది ఫైనలైజ్ చేసుకోవాలి కదా, కరెక్ట్ కదా తేజ అండ్ శైలజ, కీవర్డ్స్ ఫైనలైజ్ చేసుకోవాలి కదా. కీవర్డ్స్ ఫైనలైజ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ విల్ ఫాలో సమ్ కలరింగ్. ఓకే, ఎందుకు అని అంటే మనకు కూడా ఓకే ఈ కీవర్డ్ ఫైనలైజ్ చేసుకున్నా అని మనకు కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నేను అప్పుడే చెప్పినా కదా, ఇట్లా ఎస్ ఆర్ నో ఇలా మనం పెట్టుకొని ఇక్కడ సెలెక్టెడ్ కీవర్డ్స్ కింద మనం ఇది టైప్ చేసుకొని ఎస్ ఆర్ నో అని పెట్టుకొని మనము ఏ కీవర్డ్స్ అయితే ఎస్ అని పెట్టుకుంటామో ఆ కీవర్డ్స్ అన్ని దానికి ఒకటి కలరింగ్ పెట్టుకున్నాం. ఓకే, మన కీవర్డ్ ఏంటి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, కరెక్టా. ఇప్పుడు ఈ కీవర్డ్ కి ఎలాంటి కీవర్డ్స్ మనకు వచ్చినాయి, టోటల్ ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి, 26 కీవర్డ్స్ మనము హైలైట్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. ఓకే, ఒకసారి చదువుతా చూడండి. బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు ఫస్ట్ కీవర్డ్, గుడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఇలాగే సెర్చ్ చేస్తారు కదా పిల్లోళ్ళు, స్టూడెంట్స్. ఓకే, మళ్ళీ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఈఎన్జిజి అలా కూడా టైప్ చేస్తారు, కరెక్టా. ఇవన్నీ మనము కీవర్డ్ ప్లానర్ నుంచే తీసుకున్నాము, ఎక్కడే కానీ మన ఓన్ సజెషన్స్ ఏం లేదు. ఓకే, మన బ్రెయిన్ ఏం పెట్టలేదు ఇక్కడ, జస్ట్ కీవర్డ్ ప్లానర్ నుంచే మనం అన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా గుడ్ ఈఎన్జిజి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్ బీటెక్, ఓకే బీటెక్ వచ్చి ఇంజనీరింగ్ అంటారు కాబట్టి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. మళ్ళీ చూడండి ఇంకా ఎట్లా వస్తాయి కీవర్డ్స్, టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇది షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, మనం ఎలాగో ఇలాంటి కీవర్డ్స్ పైన మనం యాడ్స్ రన్ చేస్తాం కాబట్టి మీకు ఆ ప్రాజెక్ట్ పైన మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎలాంటి కీవర్డ్స్ పెట్టుకున్నాం ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ టాప్ ర్యాంక్డ్, ఇలా కూడా మన యూజర్స్ అనే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. ఓకే, బెస్ట్ బీటెక్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ టాప్ బీటెక్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, ఇలా కూడా టైప్ చేస్తున్నారు ఎవరు, యూజర్స్. నెక్స్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు లిస్ట్. ఓకే, అప్పుడే మనం ఇక్కడ వచ్చింది కదా లిస్ట్, కరెక్టా తేజ, లిస్ట్ అని వచ్చింది కదా, మనం ఎస్ అని పెట్టుకున్నాం కదా, అదే కీవర్డ్ ఇక్కడ కూడా పెట్టుకున్నాం అంతే. ఓకే, బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్ బెస్ట్ ప్లేస్మెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇది మనం ఏంటి అని అంటే సెలెక్ట్ చేసినాము బట్ కొంచెము ఆఫర్ లో పెట్టినాం అన్నట్టు, అంటే యూజర్ ఇలా చేస్తాడు. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద సర్చ్ వాల్యూమ్ ఫర్ దిస్ కీవర్డ్ 320 ఉంది. ఓకే, ఇవన్నీ మనం ఏం మెన్షన్ చేసింది కాదు, కంప్లీట్ గా కీవర్డ్ ప్లానర్ నుంచి తీసుకున్నాం. ఓకేనా, సో కొత్త అకౌంట్స్ కి మనకి ఎలా వస్తుంది అని అంటే 1K to 10K, 1K to 15K, 10K to 100K అలా రేంజ్ వస్తుంది.
ఓకే. మళ్ళీ అప్ అండ్ రన్నింగ్‌లో ఉన్న గూగుల్ యాడ్స్ అకౌంట్‌కి ఎలా వస్తుంది అనంటే ప్రాపర్‌గా మనకు సెర్చ్ వాల్యూమ్ అనేది చూపిచ్చేస్తుంది. మళ్ళా విత్ ద హెల్ప్ ఆఫ్ పెయిడ్ టూల్స్ లైక్ కేడబ్ల్యూ ఫైండర్ ఇలాంటివి మనము యూజ్ చేసిన యూజ్ చేసినప్పుడు కేడబ్ల్యూ ఫైండర్ ఇలాంటివి యూజ్ చేస్తే అప్పుడు మనకేమైతుంది అనంటే దాంట్లో కూడా మనకు వాల్యూమ్ అనేది చూపిస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. ఇది మనము ఇలాగా ఎన్ని కీవర్డ్స్ మనము షార్ట్ లిస్ట్ చేసినాము? క్లోజ్ టు ఒక 20+ కీవర్డ్స్ షార్ట్ లిస్ట్ చేసినాం. అవేంటి? రిలేటెడ్ టు ఇంజినీరింగ్ టాప్ బెస్ట్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనేది మనకు క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు మీకు అర్థమైతుంది. ఓకే. ఇదా ప్లానింగు. ఓకే. నేను స్టార్టింగ్‌లోనే మీకు ప్లానింగ్ చెప్పేస్తే ఓకే. అది మళ్ళీ మీకు కొంచెం ఇదైపోతారు. అందుకనే ఈ కొంచెం దీంట్లో మీకు ఇది అర్థమైంది అనంటే ఆ ప్లానింగ్ ఓకే. ఇలా చేసుకోవచ్చు. ఓకే. సింపుల్. ఓకేనా? ఇది ఎలాంటి కీవర్డ్స్? యూనివర్సల్ కీవర్డ్స్ అంటారు. ఇవి ప్రొడక్ట్ కీవర్డ్సా? కాదా? ప్రొడక్ట్ కీవర్డ్సా ఇవి? వెన్ ఐ సే ప్రొడక్ట్ అన్నప్పుడు టాప్ ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఇస్ దిస్ ఎ ప్రొడక్ట్ కీవర్డ్ ఆర్ యూనివర్సల్ కీవర్డ్? మేబీ సార్ యూనివర్సల్ కీవర్డ్. ఓకే. యూనివర్సల్ కీవర్డ్ అంటే ఏంటి? యూజర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు అంతే. అది మిడిల్ ఆఫ్ ద ఫనల్‌కి మనకొచ్చేసినప్పుడు యెస్ సార్. వాడు ఇంకా డిసైడ్ అవ్వలే. ఏ ఇంజినీరింగ్‌లో ఏది స్ట్రీమ్ తీసుకోవాలి అని. కరెక్టా? అంటే కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనా? మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకోవాలనా? ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలనా? ఇలా యూజర్ అనేవాడు డిసైడ్ అవ్వలేదు. యామ్ ఐ రైట్? అందుకనే ఇవి ఏంటి అనంటే యూనివర్సల్ కీవర్డ్ కిందొస్తాయి. యూనివర్సల్ కీవర్డ్ అంటే ఏంటి అనంటే ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు అంతే. సో, ఈ సెర్చింగ్ ఫర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. ఇంకా డిసైడ్ అబౌట్ ద స్ట్రీమ్ అంటే బ్రాంచ్ ఏది తీసుకోవాలి అని స్టూడెంట్ ఆలోచించట్లేదు. కరెక్టా? నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఏం చేసినాము? సేమ్ కీవర్డ్ ప్లానర్‌కెళ్ళి ఓకే. ఇంజినీరింగ్ ఈ కీవర్డ్ తీసేసి ఓకే. ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు ఫర్ సీఎస్‌సి లేదా కంప్యూటర్ సైన్స్. ఓకేనా? గెట్ రిజల్ట్స్. ఓకే. గెట్ రిజల్ట్స్ అన్నప్పుడు మళ్ళీ మనకు ఓకే. కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ కీవర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు యూజర్ డిసైడ్ అయిపోయినాడు. ఏమని? నేను కంప్యూటర్ సైన్సే తీసుకుంటా. నేను వేరే కోర్స్ తీసుకోను. ఓకేనా? శైలజ ఏం చేస్తుంది? నేను ఎలక్ట్రానిక్స్ తీసుకుంటా. ఓకే. ఎలక్ట్రానిక్స్ తీసుకోండి. తేజ ఏం చేస్తాడు? నేను మెకానికల్ తీసుకుంటా. తేజ మెకానికల్ తీసుకుంటా. అప్పుడు తేజ ఏం చేస్తాడు? బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ లేదంటే ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు ఫర్ మెకానికల్ ఇంజినీర్స్. లేదంటే మెకానికల్ ఇంజినీరింగ్ ఇన్ బెంగుళూరు. మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. అంతే కదా! అలాగే కదా నువ్వు టైప్ చేస్తావు తేజ? యెస్ సార్. అప్పుడేం జేయాలి మనము? ఆ కీవర్డ్స్ అన్నీ జస్ట్ కీవర్డ్ ప్లానర్‌కెళ్ళేది 1 ఆర్ 2 శాంపుల్ కీవర్డ్ మీరు టైప్ చేయండి. 1 ఆర్ 2 చేస్తే అదే రిజల్ట్స్ అన్ని ఇచ్చేస్తుంది గదా! అప్పుడు నౌ అగైన్ వాట్ వి హావ్ టు డూ ఈస్ వి నీడ్ టు డౌన్‌లోడ్ ద రిపోర్ట్. ఓకే. క్లిక్ ఆన్ థిస్ బటన్ అండ్ క్లిక్ ఆన్ గూగుల్ షీట్స్. ఓకే. గూగుల్ షీట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక షీట్ అనేది ఇలా ఓపెన్ అయితది. ఓకేనా? ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, దాన్ని మళ్ళీ ప్రొడక్ట్ కీవర్డ్ కింద మనం తీసుకొని అనలైజ్ చేస్తాం. ఓకే. మనకేంటి అంటే సమ్‌టైమ్స్ కీవర్డ్స్‌లలోనే వచ్చేస్తుంది. అంటే ఆల్ కీవర్డ్స్‌లలోనే వస్తుంది. ఓకే. మనం డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఇక్కడ కంట్రోల్ ఎఫ్ చేసి ఓకే. కంప్యూటర్ సైన్స్ అని టైప్ చేయండి. SAENCE కంప్యూటర్ సైన్స్. చూడండి దీంట్లోనే 44 రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకనంటే స్టార్టింగ్‌లోనే అది ఇచ్చేస్తుంది. అప్పుడేంటి అనంటే అది యూజర్ ఇంటెంట్ స్పెసిఫిక్‌గా ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అనేది మీకు అప్‌కమింగ్ సెషన్స్‌లో ఇంకా క్లారిటీగా అర్థమైతది. ఓకేనా? ఆ!
సో ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ అనేది చూస్తే 44 చూడండి, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడే కదా. ఇప్పుడు ఏంటి అని అంటే అగైన్ వి నీడ్ టు డూ ద సెలక్షన్ పార్ట్. ఓకే, అది అవసరమా కాదా, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఎస్ అంటే ఎస్ అని టైప్ చేసుకోండి, నో అంటే నో అని టైప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది అయినాక నెక్స్ట్ ఏం చేయాలి, మనము ప్రోడక్ట్ కీవర్డ్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, టైప్ చేసినప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి, ఇవే మనకు వచ్చిన కీవర్డ్స్. ఓకే, ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు మనము మళ్ళా యాజ్ ఎ యూజర్ గా థింక్ చేయాలి. ఓకే, యూజర్ గా ఎలా థింక్ చేస్తాం, ఓకే ఇలా టైప్ చేస్తాడా, ఓకే ఇది మనకు యూజ్ అవుతుందా, యూజ్ కాదా. ఓకే, ఫస్ట్ చూడండి, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు ఫర్ కంప్యూటర్ సైన్స్, కరెక్టా. నెక్స్ట్, బెస్ట్ కాలేజెస్ ఇన్ బెంగళూరు ఫర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఓకే, తీసుకున్నాం. ఓకే, బెస్ట్ కాలేజెస్ ఫర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ బెంగళూరు, ఇలా కూడా టైప్ చేస్తున్నారు యూజర్స్. ఓకే, నెక్స్ట్, బెస్ట్ కాలేజెస్ ఇన్ బెంగళూరు ఫర్ కంప్యూటర్ సైన్స్. ఓకే, తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు ఫర్ కంప్యూటర్ సైన్స్. ఎస్, లెట్ us టేక్ దట్ కీవర్డ్ ఆల్సో. ఓకే, ఇలా మనకు కీవర్డ్ వచ్చినప్పుడు టైప్ చేసినప్పుడు మనకు టోటల్ గా 63 కీవర్డ్స్ వచ్చినాయి. దీంట్లో కొన్ని ఫైనలైజ్ అయింటాయి కదా, అది మళ్ళీ మనము సపరేట్ ట్యాబ్ లో ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఓకే, సో అవి ఫైనల్ కీవర్డ్స్ అన్నట్టు. ఫైనల్ కీవర్డ్స్ ఏంటి, ఈ యూనివర్సల్ కీవర్డ్స్ ఎలాగైతే మనము చేసినామో, యూనివర్సల్ కీవర్డ్స్ ఎలాగైతే చేసామో ఇలా మనము ఫైనల్ కీవర్డ్స్ కూడా తీసుకోవాలి, ఒక ట్యాబ్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసినాను అనేది కూడా మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ సిఎస్సి దాంట్లో మనము కొన్ని ఫైనల్ కీవర్డ్స్ అన్ని తీసుకున్నాం. ఓకే, ఇన్ ద సేమ్ వే కాలేజ్ ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తుంది, కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ కమ్యూనికేషన్స్ అదొకటి ఉంది. ఓకే, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్స్ అదొకటి ఉంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఓకే, ఇట్లా మల్టిపల్ బ్రాంచెస్ అంటే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కరెక్టా. అలాగ మనము కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి మళ్ళీ we need to టైప్. ఓకే, ఏమని టైప్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ అయిపోయింది కదా, మెకానికల్ లేదంటే సివిల్. ఓకే, ఇన్ ద సేమ్ వే సివిల్ తీసేసి మెకానికల్ పెట్టండి, ఇన్ ద సేమ్ వే మెకానికల్ తీసేసి ఈసీఈ. ఓకే, అట్లా టైప్ చేస్తే మనకు ఈజీగా అన్ని రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్ అర్థమవుతుందా. సో టోటల్ ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి, ఈ పర్టికులర్ దానికి 24 వచ్చినాయి. ఓకే, ఇంకొక డిఫరెంట్ కీవర్డ్ దానికి పెట్టినారు అని అంటే మళ్ళీ ఇంకొక 34 కీవర్డ్స్ వస్తాయి. ఓకే, అట్లా మనం తీసుకొని కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. సిఎస్సి అయిపోయింది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఈసీఈ. ఓకేనా, ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఐఎస్, ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇన్ ద సేమ్ వే సిఎస్సి ఇన్ డేటా సైన్స్ కూడా ఇస్తున్నారు కాలేజ్. ఓకే, ఇన్ ద సేమ్ వే మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, ఎంఈ. ఓకే, ఇదే మీరు ఒక డిగ్రీ రిలేటెడ్ గా తీసుకుంటే బీబీఏ కాలేజ్ వస్తుందా, బీసీఏ కాలేజ్ వస్తుందా, ఓకే అంతే కదా, బీబీఎం కాలేజెస్ వస్తుందా, ఇలాగే సెర్చ్ చేస్తారు కదా. మీరు డిగ్రీ తీసుకోవాలి అని అనుకుంటే అది మనం డిగ్రీ కాలేజెస్ కి డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు, మనం ఏంటి అని అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం కాబట్టి మనము ఇలాంటి కీవర్డ్స్ తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే డిఫరెంట్ సెక్టర్ కి డిఫరెంట్ లాగా ఉంటాయి. మీరు ఏంటి అని అంటే కొన్ని కీవర్డ్స్, మెయిన్ కీవర్డ్స్ ఎప్పుడే కానీ మనము క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవడమే బెస్ట్. ఎందుకనంటే మన అనాలిసిస్ పార్ట్ కి యూజ్ అవుతుంది. మనము ఎస్సీఓ నేర్చుకునేటప్పుడు ఇన్ డెప్త్ కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం అన్నట్టు, చాలా ఇన్ డెప్త్ వెళ్తాం. ఎస్సీఓ కీవర్డ్ రీసెర్చ్, ఎస్సీఓ నేర్చుకున్నప్పుడు చాలా అంటే చాలా ఇన్ డెప్త్ వెళ్తాము కీవర్డ్ రీసెర్చ్ లో మాత్రం. ఓకే, మిగతా టాపిక్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, అప్పుడు మనము ఇవి చూస్తాం అన్నట్టు. ఇప్పుడు ఏంటి అంటే కీవర్డ్ ప్లానర్ మాత్రమే మనము రెఫర్ చేస్తాం. ఎందుకు, గూగుల్ యాడ్స్ కంప్లీట్ గా డిపెండ్ అయ్యింది కీవర్డ్ ప్లానర్ పైన, రైట్ ఫ్రెండ్స్, అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
ఇప్పుడు మనం ఏం చేసినాము, యూనివర్సల్ కీవర్డ్స్ సెలక్షన్ అయిపోయింది. అంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ దీనికన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని మెట్రిక్స్ వి నీడ్ టు అనలైజ్. వాట్ ఆర్ దోస్ మెట్రిక్స్? యావరేజ్ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది ఆ పర్టికులర్ కీవర్డ్ కి? ఫైన్. ఎంత ఉంది? 12,000 ప్లస్ ఉంది. ఓకే, మళ్ళీ 3 months చేంజ్. 3 months చేంజ్ అంటే ప్రీవియస్ 3 months చేంజ్ ఉందా లేదా? ఎందుకు చేంజ్? కొన్ని సీజనల్ బిజినెసెస్ ఉంటాయి కదా, అవి కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అప్పుడు ఆ కీవర్డ్ బజ్ కీవర్డ్ అయిపోయినప్పుడు అది సర్రని ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఆ కీవర్డ్ కి బజ్ లేదనుకోండి మళ్ళీ సర్రమని కింద పడిపోతుంది. ఓకేనా, అందుకనే ఇది కూడా మనము చూసుకోవాలి. 3 months చేంజ్ ఉందా లేదా? చేంజ్ లేదు. ఓకే, YOY అంటే ఇయర్ ఆన్ ఇయర్, లేదంటే ఇయర్ ఓవర్ ఇయర్ అని అంటారు. ఓకే, యూజువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ అని అంటారు. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ ఏమైనా చేంజెస్ ఉందా? చేంజెస్ ఉంది. -19% ఈ పర్టికులర్ కీవర్డ్ కి. మైనస్ అంటే తగ్గిపోయింది. అంటే ఆ పర్టికులర్ కీవర్డ్ కి లాస్ట్ ఇయర్ 2024 లో, అంటే ఈ పర్టికులర్ మంత్ వరకు, అంటే ఎప్పటి వరకు మనం రిపోర్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసింది? లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ఈ ఇయర్ జనవరి వరకు, 2024 జనవరి టు 2025 జనవరి, రైట్? ఓకే, అది అప్పుడు పర్టికులర్ దానికి 19% డౌన్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, మెయిన్ మెట్రిక్ కాంపిటీషన్ హై ఉందా లో ఉందా? ఇది ఓన్లీ మనం మాట్లాడుకుంటుంది గూగుల్ యాడ్స్ పర్టికులర్ దాంట్లోనే, మనం ఎస్ఈఓ రిలేటెడ్ మాట్లాడుకోవట్లేదు. ఓకే, కాంపిటీషన్ ఏముంది? లో. ఓకే, మళ్ళీ ఇంకా ఈ పర్టికులర్ మెట్రిక్స్ ఏవైతే ఉంటాయో, ఇండెక్స్డ్ వాల్యూ అంట, ఇవన్నీ కాంపిటీషన్, ఇవన్నీ అవసరం లేదు మనకు. ఓకే, గూగుల్ యాడ్స్ లో ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి అని అంటే, నాకు తెలిసి మోర్ దెన్ 1000 ఫిల్టర్స్ వరకు ఉంటాయి. తెలుసా? 1000+ ఫిల్టర్స్ వరకు ఉంటాయి. అన్ని ఫిల్టర్స్, అన్ని ఎంటైర్ వరల్డ్ లో ఎన్ని బిజినెసెస్ ఉన్నాయో అన్ని బిజినెస్ కి వాళ్ళు పెడతారు అన్నట్టు. ఓకేనా, గూగుల్ యాడ్స్ లో. అందుకని కొన్ని మెయిన్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు. అందుకనే మనము కాంపిటీషన్ ప్లస్ కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్, ఇలాంటి కీవర్డ్స్ మనం రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని కీవర్డ్స్, కొన్ని మెట్రిక్స్ మనము ఇంపార్టెంట్ గా అనలైజ్ చేసుకోవాలి బిఫోర్ టేకింగ్ ఎనీ కీవర్డ్. ఓకేనా, ఇంకా మిగతా వాల్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే, వన్స్ మనము లైవ్ చేసినాక క్యాంపెయిన్స్, ఈ మెట్రిక్స్ మనము అనలైజ్ చేస్తాం. ఏ మెట్రిక్? టాప్ ఆఫ్ పేజ్ బీట్, ఓకే, లో రేంజ్, ఓకే, టాప్ ఆఫ్ పేజ్ బీట్, హై రేంజ్. ఏంటిది టాప్ ఆఫ్ పేజ్ బీట్, లో రేంజ్, హై రేంజ్ అని అంటే, వన్స్ క్యాంపెయిన్ లైవ్ అయినాక మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనము జస్ట్ రెఫర్ చేస్తుంది కీవర్డ్ ప్లానర్, అండ్ ఎలాంటి బేసిస్ పైన మనము షార్ట్ లిస్ట్ చేసుకోవాలి? సర్చ్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఉందా లేదా? 3 months చేంజ్ ఉందా లేదా? కాంపిటీషన్ ఏంటి? అంతే. ఓకేనా, ఇంకా ఇది మీ మైండ్ నుంచి పోవాలి అని అంటే, లెట్ us రిమూవ్ ఫ్రమ్ ద టేబుల్. అంతే. ఇప్పుడు ఆ మెట్రిక్స్ లేవనుకోండి, అంతే కదా, అయిపోయి. ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి మనకు అన్నెసెసరీ డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు అది లేకపోతే డిస్కషనే లేదు. క్లియరా? అంతే. ఇప్పుడు ఈ మెట్రిక్స్ పైననే మనము కీవర్డ్స్ అనేది తీసుకుంటాం. ఓకే, యూనివర్సల్ కీవర్డ్స్. వన్స్ కీవర్డ్స్ తీసుకున్నాక ఏం చేయాలి సార్? గుడ్ క్వశ్చన్. కీవర్డ్స్ తీసుకున్నాక మనం ఏం చేయాలి? అసెట్స్ అని చెప్పింటి కదా లాస్ట్ సెషన్ లో. అసెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ అసెట్స్ మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది జస్ట్ మనము కీవర్డ్ రీసెర్చ్ వరకే అయ్యింది మన డిస్కషన్. ఓకే, నెక్స్ట్ మనము ఏం చేస్తాము? అసెట్స్ ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాం. అలాంగ్ విత్ అసెట్స్ మనకు ఒక ప్లానింగ్ కావాలి కదా. ఓకే, నేనేం చెప్పిన, సర్చ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు రికార్డింగ్ లో చూస్తే క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్,
మళ్ళీ కీవర్డ్స్. కరెక్టా లేదా? చెప్పినానా లేదా తేజ? ఎస్ సార్. ఒక బొమ్మొచ్చిండే. ఒక బొమ్మలో మనకు క్యాంపెయిన్, యాడ్ గ్రూపు, మళ్ళా కీవర్డ్స్, యాడ్ కాపీస్ ఇలా వస్తాయి గదా! అలాగా ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఈ కీవర్డ్స్ తీసుకొని ఏం జేయాలి? గ్రూపింగ్ జేసుకోవాలి. ఓకే. కీవర్డ్స్ అన్ని గ్రూప్ చేసుకోవాలి. గ్రూప్ ఎలా జేస్తాం సార్? ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఏ పారామీటర్‌లో మీరు చేస్తారు? ఎలాంటి పారామీటర్‌లో మనం చేస్తాము అనంటే, ఇక్కడ జూడండి. కీవర్డ్. ఓకే. యూనివర్సల్ కీవర్డ్స్ ఉన్నాయా ఇక్కడ? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనంటే, కీవర్డ్స్‌కొచ్చేసినాం. దీన్ని గ్రూపింగ్ జేసుకుంటాం. యాడ్ గ్రూప్ నేమ్ ఏం రావాలి? బెస్ట్. ఇక్కడ నేను కామెంట్స్‌లో కూడా పెట్టినా. కామెంట్స్‌లో ఏం పెట్టినాను అంటే కంటైన్స్ బెస్ట్. ఓకేనా? అప్పుడేం జేసుకోవాలి యూనివర్సల్ క్యాంపెయిన్‌లో, యూనివర్సల్ కీవర్డ్స్‌లో బెస్ట్ అని ఎన్నున్నాయి? ఎగ్జాంపుల్ తీసుకుంటే 9 ఉన్నాయి. కరెక్టా? మీరు నా స్క్రీన్ జూడాలి. ప్లస్ ఇంకొకటి నోట్ చేసుకోవాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్ పాయింటర్స్ ఇవన్నీ. ఓకే. బెస్ట్ అని ఉన్నప్పుడు ఎన్నున్నాయి ఇక్కడ మనకు చూపిస్తుంది 9 అని ఉన్నాయి. ఓకే. ఏవైతే మనం ఫైనలైజ్ చేసుకొనింటామో, కలరింగ్ అవన్నీ చేంజ్ చేసుకొనింటామో, అప్పుడు మనకు ఇది యూజ్ అయితది. ఓకే. ఇక్కడ ఎన్నున్నాయి? 9 కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఎన్నున్నాయి? 10 కీవర్డ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది గూడా యాడ్ అయింది గదా! అందుకు. ఓకే. సో, ఇప్పుడు తీసుకుంటే బెస్ట్ అనే కీవర్డ్స్ 7 ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇది ఒక గ్రూపింగ్. ఓకే. మెయిన్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు అనే కీవర్డ్‌కి బెస్ట్ అని మనము ఎక్కడైతే ఇక్కడ చూపించినామో ఇవన్నీ తీసుకున్నాం. బెస్ట్ అని తీసుకొని అవన్నీ ఒక గ్రూప్. ఓకే. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మన స్కూల్‌లో మీరు మీకున్నిందో లేదో తెలియదు. మన స్కూల్‌లో కానీ, లేదంటే కాలేజెస్‌లో కానీ ఆహ్, చిన్నప్పుడు కొన్ని ఒక్కొక్క కలరింగ్ ఇచ్చేవాళ్ళన్నట్టు. ఒక్కొక్క స్కూల్ యూనిఫార్మ్‌కి. ఓకే. అవును సార్. ఏదైనా స్పోర్ట్స్ ఇవన్నీ మనకు ఆడిచ్చేటప్పుడు. ఓకే. రెడ్ కలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూపు. గ్రీన్ కలర్ ఎవరెవరైతే యేసుకొచ్చినారో వాళ్ళందరూ ఒక గ్రూపు. ఆరెంజ్ కలర్ ఎవరెవరైతే యేసుకొచ్చినారో వాళ్ళందరూ గ్రూపు. ఓకే. ఈ ఎగ్జాంపుల్ కన్నా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే నాపోతూ మన స్కూల్‌లో, కాలేజెస్‌లో మీరందరూ ఇలాంటి కలర్ డ్రెస్సే యేసుకురావాలి. కొంతమంది వైట్ యేసుకురండి, కొంతమంది బ్లూ కొంతమంది ఆరెంజ్ యేసుకురండి, కొంతమంది గ్రీన్ యేసుకురండి. ఓకే. ఇన్ ద సేమ్ వే మన కంపెనీస్‌లలో కూడా ఏదైనా ఎథ్నిక్ వేర్, ఓకే. ఫెస్టివల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎథ్నిక్ వేర్, ఓకే. ఇంకా అలాగే మళ్ళీ ఏదన్నా మళ్ళీ ఇంకా అదర్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలాంటి కలర్ మీరేసుకోరండి. కొంతమంది బాయ్స్, కొంతమంది గర్ల్స్ ఇలాంటి కలర్ ఏసుకోరండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగా మన కీవర్డ్స్‌ని కూడా గ్రూప్ చేయాలి. ఏంటి రిలవెంట్ కీవర్డ్స్ అన్నీ ఒక గ్రూప్ పెట్టుకోవాలి. ఇంకొక రిలవెంట్ కీవర్డ్స్ అన్నీ ఇంకొక గ్రూప్ పెట్టుకోవాలి. ఓకే. ఇట్లా గ్రూప్ చేస్తాం. ఎందుకు చేస్తాం సార్ గ్రూపు? ఇది ఇక్కడే కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయన్నట్టు. ఓకే. ఎందుకు చేస్తాము అనంటే మన గూగుల్ యాడ్స్ దేనిపైన ఎక్కువ ఇది వచ్చేది అంటే సీపీసీ. కాస్ట్ పర్ క్లిక్ కదా! కాస్ట్ పర్ క్లిక్ ఎలాగా రెడ్యూస్ అవుతుంది? రిలవెంట్‌గా అన్నీ నీకుంటేనే కదా కాస్ట్ పర్ క్లిక్ రెడ్యూస్ అయ్యేది. అందుకనే కొన్ని పారామీటర్స్ మనము స్టార్టింగ్‌లలో డిస్కస్ చేసినాం. ఎలాంటివి క్వాలిటీ స్కోరు, ఓకే. దేనిపైన మనకు ఇంప్రూవ్ అవుతుంది, దేనిపైన మనకు డిపెండెన్సీ అయితుంది, ఓకే. యాడ్ రిలవెన్సీ ఇవన్నీ అన్నట్టు. ఇవన్నీ క్వాలిటీ స్కోరే గదా! కరెక్టే గదా! అందుకనే రికార్డింగ్స్ చాలా సార్లు మీరు వినాలి. ఓకే. సో, ఇట్లా మనము ఒక్కొక్క రోజు గడిపే కొద్దీ మనకి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మీకు కొంచెం ఇంకా బర్డెన్ అయిపోతుంది. ఓకే. అలా కాకూడదు. ఓకే. ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళా మనము రికార్డింగ్స్ చాలా సార్లు వినాలి. ఓకే. విని నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బెస్ట్ అనే యాడ్‌ని మనం ఏం చేస్తాము? బెస్ట్, బెస్ట్ యాడ్ గ్రూప్ కీవర్డ్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ టాప్ అని వచ్చినాయి గదా! మనకు. టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్, మళ్ళీ టాప్ ర్యాంక్డ్ ఇంజినీరింగ్ కాలేజెస్, ఓకే. టాప్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇవన్నీ ఏం చేస్తాము? టాప్ అనే యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. కరెక్టా? ఇన్ ద సేమ్ వే మనకు గుడ్ అని గూడా వచ్చింది. ఓకే. యూనివర్సల్ కీవర్డ్‌లో. ఇక్కడొచ్చిందా? గుడ్ ఇంజినీరింగ్ కాలేజెస్. అప్పుడు మనం ఏం చేస్తాము? గుడ్ ఇంజినీరింగ్ కాలేజెస్ అని ఇచ్చేస్తాం.
కరెక్టా? ఆ గుడ్ ఇంజినీరింగ్ కాలేజెస్ అనే దాంట్లో ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా కొన్ని బీటెక్ రిలేటెడ్ ఉంది. ఇంజినీరింగ్ ఒక యాడ్ గ్రూప్ చేస్తాము. బీటెక్ రిలేటెడ్ ఒక యాడ్ గ్రూప్ చేస్తాం. ఓకే. బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ అని ఒక యాడ్ గ్రూప్ ఉంది. బెస్ట్ బీటెక్ కాలేజ్ ఇన్ బెంగుళూరు అని ఇంకొకటుంది. అప్పుడు అవి 2 ఆ పర్టిక్యులర్ యాడ్ గ్రూప్‌లో ఒకే దాంట్లో పెడితే కొంచెము స్కోర్ అనేది అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఏం స్కోరు? క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్ దేనిపైన డిపెండ్ అయ్యేది? కీవర్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అలా మనము గ్రూపింగ్ జేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకు ఎన్ని గ్రూప్స్ వచ్చినాయి? 3 యాడ్ గ్రూప్స్ వచ్చినాయి. అంటే 4 వచ్చినాయి. బెస్ట్ ఒకటి. ఓకే. టాప్ ఒకటి. నెక్స్ట్ గుడ్ ఒకటి. నెక్స్ట్ బీటెక్ ఒకటి. క్లియరా? ఫ్రెండ్స్ క్లియరా? ఓకే సార్. ఆ! ఇట్లా మనము గ్రూపింగ్ జేసుకోవాలి. ఓకే. ఇది మన గ్రూపింగ్ ఆఫ్ కీవర్డ్స్. ఇలా మనము గ్రూపింగ్ చేసుకొనే మనము క్యాంపెయిన్స్ అనేది ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్. ఇది మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో ఒక కాన్సెప్ట్ మనకొస్తుంది. ఓకే. మెయిన్ టోఫు, మోఫు, బోఫు ఈ 3 మనము ప్రాపర్‌గా నేర్చుకొని, నోట్ చేసుకొని, ప్రాక్టీస్ చేస్తే మనకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్‌లోకి ఎళ్ళే కొద్దీ మీకు ఒక్కొక్కటి తెలిసిపోతుంది. ఓకే. ఇది ఓకే సార్. కీవర్డ్స్. ఫైనల్ యూనివర్సల్ కీవర్డ్స్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే సీఎస్‌సి ఉంది గదా! సీఎస్‌సి మనము ఇచ్చేసుకున్నాం. బట్ ఇప్పుడు గ్రూపింగ్ జేసుకోవాలి గదా! గ్రూపింగ్ జేసుకోవాలా లేదా? ఆ! గ్రూపింగ్ జేసుకొని చూడండి. కీవర్డ్స్ ఎలా వచ్చినాయి గ్రూపింగ్ చేసుకుంటే టాప్. ఓకే. మళ్ళీ కంప్యూటర్ సైన్స్‌లో గూడా బెస్ట్. కరెక్టే గదా! టాపు, బెస్ట్. 2 వచ్చినాయి. ఓకే. ఇన్ ద సేమ్ వే అదర్ కీవర్డ్స్, అదర్ కోర్సెస్ ఏంటి? ఓకే. సీఎస్‌సి ఇంకొకటి ఏఐఎంఎల్ అని ఉంది. ఓకే. దీంట్లో ఏమున్నాయి? ఎక్కువ కీవర్డ్స్ లేవు కాబట్టి జస్ట్ అక్కడే మనము మెన్షన్ చేసి పెట్టేసినాం. ఏమని? టాప్ ఏఐ కాలేజెస్ ఇది. ఓకే. ఇన్ ద సేమ్ వే ఈసీఈ ఫైనల్ కీవర్డ్స్. ఇన్ ద సేమ్ వే ఐఎస్‌సి. ఐఎస్‌సి అంటే ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇన్ ద సేమ్ వే సీఎస్‌సి డేటా సైన్స్. ఓకే. ఇన్ ద సేమ్ వే మెకానికల్ ఫైనల్ కీవర్డ్స్. ఇన్ ద సేమ్ వే సివిల్ ఫైనల్ కీవర్డ్స్. మీరు కూడా మీ జాబ్ ఎక్కడైతే చేస్తున్నారో మీరు ఇలాంటి ప్యాటర్నే ఫాలో అవ్వాలి. టాబ్స్ నేమ్ కూడా మీరు ఇలాగే పెట్టుకోండి. ఎందుకు అనంటే మీరు వెళ్ళే కొద్దీ ఈ టెర్మినాలజీస్ అన్నీ మీ మైండ్‌లో ఉంటాయి కాబట్టి ఈజీగా మేనేజ్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క టాబ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. ఓకేనా? ఆ! ఇప్పుడు ఏమైపోయింది? కీవర్డ్స్ అయిపోయినాయి. ఓకేనా? గ్రూపింగ్ చేసేసుకున్నాం. గ్రూప్ నేమ్స్ కూడా పెట్టుకున్నాం. మళ్ళేం జేయాలి? ఆ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. క్యాంపెయిన్ నేము, యాడ్ గ్రూప్‌లో మళ్ళీ ఏమొస్తాయి? కీవర్డ్స్ ఒస్తాయి. మళ్ళా యాడ్ కాపీస్ ఒస్తాయి. ఓకే. ఇప్పుడు యాడ్ కాపీస్ మనం రాయాలి గదా! కరెక్టా? యెస్ సార్. యాడ్ కాపీస్ మనం రాయాలి. అది ఒక ప్లానింగ్. ఓకే. అందుకనే గూగుల్ యాడ్స్ పీపీసీ దాంట్లో మళ్ళీ మనము కీవర్డ్స్ ఓకే. మళ్ళీ యాడ్ కాపీస్ ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నట్టు. ఓకే. సార్ ఏంటి సార్ అంతా ఎక్సెల్‌లోనే చూపిస్తున్నారు? ఆ! మనకింకా ఫాస్ట్‌గా ఫ్యూచర్‌లో బై యూజింగ్ గూగుల్ యాడ్స్ ఎడిటర్ యూజ్ చేసి సింగిల్ క్లిక్‌తో ఇవన్నీ అప్‌డేట్ చేసేయొచ్చు. తెలుసా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఎడిటర్. ఓకే. అందుకనే ఎక్సెల్‌లో వచ్చుండాలి. మనం ప్లాట్‌ఫార్మ్‌లో కూడా చేయాలి. అప్పుడే మనకు హ్యాండ్స్ ఆన్ మన ఎక్స్‌పర్టైజ్ పెరుగుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఆ! ఇప్పుడు కీవర్డ్స్‌కొచ్చినప్పుడు మనం ఏం చేసినాము? ఫైనల్ యూనివర్సల్ కీవర్డ్స్‌లలో మనము ఒక గ్రూపింగ్ లాగా పెట్టుకున్నాం. ఓకే. ఇవే గదా! కీవర్డ్స్ ఇవన్నీ. యాడ్ గ్రూప్ నేమ్ ఏంటి? యావరేజ్ సెర్చ్ వాల్యూమ్ ఏంటి? మళ్ళా కీవర్డ్స్ ఏంటి? ఓకే. ఇన్ ద సేమ్ వే
మనకు క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వన్స్ మనము క్యాంపెయిన్ లోపలికి వెళ్ళినాక కొన్ని ఇంకా మనము పారామీటర్స్ అనలైజ్ చేసుకోవాలి. ఒక ఆర్ఎస్ఏ అంటారు, రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్స్ అని. దాంట్లో ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి మనం అప్కమింగ్ సెషన్స్లలో అది వన్ బై వన్ మనము డిస్కస్ చేస్తాం. ఓకే, అందుకని మనము H1, H2, H3, H4, H5, H6, H7 టిల్ H15 వరకు పెడతాం. ఓకే, మళ్ళీ డిస్క్రిప్షన్ 90 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, హెడ్ లైన్ 30 క్యారెక్టర్స్ ఉండాలి ఇంక్లూడింగ్ స్పేసెస్. ఓకే, సో డిస్క్రిప్షన్ కి వచ్చేసరికి D1, D2, D3, D4. డి అంటే ఏంటి, డిస్క్రిప్షనే కదా, అందుకనే D1, D2, D3, D4 అని పెట్టినాం. హెచ్ అంటే ఏంటి, హెడ్ లైన్ కదా, సో అందుకనే H1 to H15 అని పెట్టుకున్నాం. ఓకే, ఇలా మనము ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది అని అంటే, ఓకే ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉందా, లేదంటే ఎక్కడన్నా ప్రాపర్ గా ఉందా లేదా అని బిఫోర్ గోయింగ్ లైవ్ మనము ఇది ప్లానింగ్ చేసుకోవాలి. క్లియరా ఫ్రెండ్స్? ఇది మనం ప్లానింగ్ చేసుకోలేదు అని అంటే మనకు ఆ యాడ్స్ దీనిలలో కన్ఫ్యూజన్ అయిపోతాం. ఓకే, ఇలా మనకు ప్లానింగ్ వచ్చేసింది అని అంటే మనం క్యాంపెయిన్ ఓపెన్ చేసిన వెంటనే ఫటా అని అప్డేట్ చేశారు. ఓకే, 2 మెథడ్స్. ఒకటి మాన్యువల్ గా ఇక్కడ నుంచి కాపీ చేసుకోవడం, అక్కడ అప్డేట్ చేయడం. ఇంకొకటి బై యూజింగ్ గూగుల్ యాడ్స్ ఎడిటర్. ఓకే, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఎలా మేనేజ్ చేసేది? బై యూజింగ్ గూగుల్ యాడ్స్ ఎడిటర్ యూ కెన్ మేనేజ్ ఆల్ దోస్ క్యాంపెయిన్స్. అప్పుడు మీకు ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా తెలుస్తుంది. బట్ కంపెనీస్లలో ప్రెసెంట్ గా కొన్ని చిన్న కంపెనీస్ కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ అన్ని క్యాంపెయిన్స్ హ్యాండిల్ చేయరు కాబట్టి వాళ్ళు ఎక్కువ గూగుల్ యాడ్స్ ఎడిటర్ యూజ్ చెయ్యరు. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇలా మనము వన్ బై వన్ పెట్టుకోవాలి. ఓకే, దీనికి మనము యాడ్ కాపీస్ అనేది చేయాలి అంటే రాయాలి. బేస్డ్ ఆన్ వాట్ పారామీటర్స్ అది మనము టుమారో సెషన్ లో చూస్తాం.